అంబటి రాంబాబు గారు మాట్లాడడం అన్నా క్యాంటీన్ అసలు మా పాలసీ కాదు, మేము వస్తే తీసేస్తామన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఎంతవరకు సమంజసం? ఈ రోజున పేదవాడికి 4 మెతుకులు పెట్టడం తప్పంటారా? ఎలా చూడాలి? అది 100% కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆ అంబాటి గారికి ఏం తెలుసొచ్చు? శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి అన్నం గురించి అన్నదానం చేస్తారు. అన్నదానం ఎంత పుణ్యం. 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది? ఆశ చాక్లెట్ రాటల. అలాంటి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే ఒక వడ, 2 ఇడ్లీలు, సాంబారు పెడుతున్నారు. మధ్యాహ్నం పెరుగు, పచ్చడి, పప్పు, సాంబారు. ఎవరు పెడుతున్నారు? మీరు పెట్టవచ్చు కదా. మీరు శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళకి మీకు అన్నం పెడతారు రాదు కదా. అందుకని ఆయన అంబాటి అని అంటారు. సో మొత్తం మీద అంటే ఈరోజు ఉద్యోగాల కోసం కానీ, పరిశ్రమల కోసం కానీ ఈ పెద్ద ఆయన ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతుంటే అసలు అవి రాకుండా కేసులు వేయడమో లేకపోతే ఏదో ఒక విధంగా అల్లరి చేయడమో ఆయన పెద్ద ఆయన కాబట్టి ఓర్పుగా, సహనంగా, ఎంతో ఓర్పుగా ఉంటున్నాడు. లోకేష్ బాబు జోలికి రమ్మానండి, అప్పుడు చూసుకుంటాడు లోకేష్ బాబు. ఆయన పెద్ద ఆయన కాబట్టి గౌరవ మర్యాదగా ఉంటున్నాడు, ఏం చేయకోకుండా. ఎంత చేశారో చంద్రబాబు నాయుడిని మాకు తెలుసు. అలా మిసెస్ గారిని అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళాడు. అయినా ఓర్పుగా అలాగ కన్నీళ్ళతో బయటకు వచ్చాడు. జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. అయినా ఎందుకు ఊరుకున్నాడు? పెద్ద రకానికి ఇల్లు ఇచ్చుకొని ఆయన మానాన ఆయన ఉంటున్నాడు. ఆయన జోలికి వచ్చారు ఓకే. లోకేష్ బాబుని టచ్ చేసి చూడు ఎలాగుండదో చూపిస్తాడు. ఈరోజు లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న మహిళలు చాలామందికి కూడా అవకాశం కల్పించారు. మీ మహిళలు ఆడవాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఒక మాట. అసలు ఆడపడుచులు అండా తెలుగుదేశం జెండా అని అప్పట్లో రామారావు గారు చెప్పారంట, మా అమ్మగారు చెప్పారు నాకు. అలాగే ఈ రోజున అదే జరుగుతుంది మా విషయంలో. ఆడపడుచులకు అండా తెలుగుదేశం జెండా. మా లోకేష్ బాబు గారు ఆడపడుచులకు అండ, ఆడపడుచులకి అండ దండ అన్ని కొండ ఆయనే మాకు. సో ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటారు? పరిపాలన గురించి చెప్పక్కర్లేదండి, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సూపర్ పరిపాలన, నెంబర్ 1 పరిపాలన, నెంబర్ 1 ముఖ్యమంత్రి, నెంబర్ 1 ఎమ్మెల్యేలు, నెంబర్ 1 మంత్రులు కూడా. అసలు రాష్ట్రం ఇంత చక్కగా ఉందంటే వాళ్ళ పుణ్యమే. మేము చేసుకున్న పుణ్యం వాళ్ళని మేము తెచ్చుకున్నాం ఓట్లు వేసుకొని. ఇంకా రోజా గారు లాంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు పదే పదే. అదేమంటే భువనేశ్వర్ గారు చెప్పాలట, లేకపోతే బ్రాహ్మణి గారు బయటికి రావాలా? రోజా ఎందుకమ్మా పదే పదే? బ్రాహ్మణ గారితో పని లేదు, రోజాతో పని లేదు. మీది ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు చూసుకుంటారు లాస్ట్లో. ఈ రోజున లోకేష్ బాబు నిన్న ప్రమాణ స్వీకారం చూసాం, మహిళల ప్రమాణ స్వీకారాలు కూడా చూసాం. అంటే కింది స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి మహిళలు, తెలుగు ఆడబిడ్డలు వాళ్ళ పడ్డ కష్టానికి సముచిత స్థానం కల్పించారనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి? చాలా అనుకోవచ్చు. మహిళలకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా మహిళల పట్ల ఎంతో కష్టపడిన వాళ్ళకి కష్టపడినట్టు ఇచ్చాడు ఆయన పదవులు. పదవులు ఇచ్చింది మహిళలు ఉంటేనే పదవులు అని పెద్ద నాయకులు ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళకి గౌరవించారు. కొత్త వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని కూడా సమృద్ధిగా బాగా చూస్తున్నారు. అందరూ రాష్ట్రాన్ని దూసుకెళ్ళేటట్టు చేస్తున్నారు. తెలుగుదేశం అనేది పసుపు జెండా అలాంటి గుర్తింపు అసలు రాష్ట్రం బతికినంతకాలం అలా ఉండాలని పార్టీ అంటేనే పెద్ద ఇది. అలాంటి ఆనాడు రామారావు గారు, ఎన్టీఆర్ గారు పెట్టింది పసుపు గుర్తు చాలా గౌరవంగా ఉంది. అది నువ్వు ఎంత తీసేయాలన్నా పోదు. ప్రజలు గుండెల్లో అద్దుకుపోయింది ఆ పసుపు జెండా అనేది. అది పసుపు గుర్తు అనేది మహిళలకి వర్ధించేది కూడా తెలుగుదేశం పార్టీయే. ఈరోజు నిన్న మహిళలందరికీ ఎంత బాగా అసలు ఎంత ఇదిగా చేశారు. మహిళలందరికీ పెద్దపీట వేసి ఎంత బాగా చేశారు. వాళ్ళ మహిళలు కూడా చాలా సంతోషపెడుతున్నారు. ఇదే కాదు, ప్రతి అడుగు మహిళలనే ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా ఇదిగా చేసి ప్రతిదీ మీరు ముందుకెళ్ళాలమ్మా అని చేస్తున్నారు. లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా ఆయనకి ఈ రోజున ఆ పదవి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగా సమర్థవంతంగా రేపు భవిష్యత్తు నాయకుడిగా ఆయన రూపాంతరం చెందొచ్చు. లోకేష్ బాబుకి ఇవాళ రాష్ట్రంలోనే పెద్ద ఇదిగా ఇచ్చారు హోదా. దాని గురించి చాలా ఆయన ఇదిగా చెయ్యాలి. అన్నిటికీ దూసుకెళ్తున్నారు లోకేష్ బాబు. అందుకని ఆయన ఇది గురించి ఇచ్చారు అంత పదవి ఆయనకి. ఆయన ప్రతిదీ విద్యాశాఖ మంత్రి కూడా ఇచ్చారు ఆయనకి. విద్యాశాఖ మంత్రిలో స్కూల్లో ఎంత బాగా పిల్లలకి చేస్తున్నారు అంత బాగా చేస్తున్నారు. పిల్లలకి చదువు కానీ అందరికి క్రమశిక్షణ నేర్పటం కానీ ఈరోజు అసలు భోజనం కానీ పిల్లలు అందరూ ఎంతో ఆనందపడుతున్నారు. అది కదా కావాల్సింది. ఒక పదవి ఇచ్చిన దానికి ఆయన మీద గౌరవం ఉంటేనే కదా పదవి ఇచ్చేది. అలా మంచి పనులు చేస్తామంటేనే లోకేష్ బాబు గారికి అంత పదవి
ఇచ్చారు. ఇక ముందు ముందు కూడా చాలా బాగా చేస్తారు లోకేష్ బాబు. అసలు లోకేష్ బాబు అంటే ఇదే అనుకో, నాయకులకి అందరికి కూడా లోకేష్ బాబు చాలా ఇదిగా ఉన్నారు. లోకేష్ బాబు అంటే ఇంకా చాలా వైసీపీ నాయకులు కనీసం వచ్చే పరిశ్రమలు రానివ్వకుండా ఏదో ఒక అల్లరి చేసో లేకపోతే ఏదో కేసులు వేసో ఆపించాలి. ఎవరు కూడా అంటే వాళ్ళు చెయ్యకపోగా చేసే వాళ్ళని కూడా చెడగొట్టడం అనేది ఎంతవరకు అస్సలు పరిసరాల్లో పెట్టుబడులు తీసుకురావాలంటే నీకు నాకు ఎవరిస్తారు పెట్టుబడులు? ఎవరు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పై దేశాలకు అటక వెళ్ళి అందరికీ పెట్టుబడులు పెట్టుండి ఈరోజు అమరావతిని బాగు చేసి పోలవరం బాగు చేసి వాళ్ళందరూ ఎంతో ఆనందిస్తున్నారు. అసలు ఆయన చూసి పెట్టుబడులు అవన్నీ తెస్తామంటే నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా పెట్టుబడులు తెస్తే నాశనం చేస్తున్నాడు, తినేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నువ్వు బుర్ర చిమ్ముతున్నావు తప్పితే నీకు తెలుసు ఎవరు ఎంత బాగా చేస్తున్నారో కూడా తెలుసు. కానీ కక్ష మీద నువ్వు అలా అంటున్నావు, కానీ మనసులో తెలుసు నేను చేయలేని పని ఆయన చేస్తున్నారు, ఆయన గౌరవిస్తే నాది ఎక్కడ తగ్గిపోతుందో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు, నీ మనసులో కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకు, అంతేగాని నువ్వు చంద్రబాబు నాయుడు మీద బురద చిమ్మమాక. రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడిని గుర్తించింది. చంద్రబాబు నాయుడు అంటే చాలా ఆనందిస్తున్నారు మహిళలు కూడా. మహిళలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆనందిస్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళ నాయకులు కూడా ఈ రోజు అంబటి రాంబాబు గారు అసలు మా పాలసీయే కాదు, పేదవాడికి 4 మెతుకులు పెట్టే అన్నా క్యాంటీన్ మా పాలసీ కాదు అంటున్నాడంటే, అంటే పేదవాడి కడుపు కొట్టడం వాళ్ళ పాలసీ ఎలా చూడాలమ్మా? ఆయన ఏంటి అస్సలు అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడే మాట ఈ విధానం ఏమీ బాగోలేదు. అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళు అందరూ వచ్చి భోజనం చేయటానికి అన్నా క్యాంటీన్ పెట్టారు. నువ్వు వచ్చి ఏం చేసావు? సచివాలయం పెట్టావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదానం చేస్తున్నారంటే ఎంతో గొప్పగా అందరూ పేదవాళ్ళు అందరూ భోజనం చేయటం కావాలి. 5 రూపాయలు భోజనం ఎలా వస్తుంది? అసలు టీ కప్పు వస్తుందా? 3 కూరలు వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నారు, ఒక కూర వేస్తున్నారు, పచ్చడి వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు. ఇంత బాగా అసలు భోజనం వస్తుందా? నువ్వు చెయ్యిపోగా చంద్రబాబు నాయుడు నీ ఇంటికి ఇలా బుర్ర చిమ్ముతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిదీ ఆలోచించుకో. అదే కాదు, అసలు మహిళలకు కాదు, అసలు అందరికి చేసింది ఆయనే కదా. మున్సిపాలిటీ పని కాడి నుంచి ఆయనే చేశారు. ఏ పని వాళ్ళందరూ ప్రజలందరూ మర్చిపోవాలి. నువ్వు ఎన్నో చిమ్మాలని చూస్తున్నావు కానీ అసలు అది ఏది జరగదు. నువ్వేది కూడా అసలు నిన్ను అసలు చీ అని కొడుతున్నారు అందరూ. నువ్వు కానీ అయినా వస్తున్నావు. ఒకటి కూడా నువ్వు చేసిన పని ఏది లేదు. ఒక రోడ్డు వేసావా? ఈ రోజు రోడ్ల దగ్గరికి వెళ్ళు, ఎంత బాగుందో. అది కదా ప్రజలకు చేయాల్సింది. ఆటోలు వెళ్ళినా గర్భవతులు వెళ్ళినా ఎంతమందో చచ్చిపోయారు నువ్వు చేసినప్పుడు గతుకుల్లో ఉంటే. ఈయన మహానుభావుడు హైవేలు వేసినా ఎంత బాగా చేస్తున్నారు. అది కదా చెయ్యాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి ఆలోచించుకొని నీ పార్టీ మనుషులు అసలు నువ్వే ఇలాగంటే వాళ్ళని అదుపు ఆజ్ఞ పెట్టపోతే నువ్వేంటి అసలు పార్టీలో ఇంత మంచితనం 11 కన్నా నేను తీసుకొచ్చారు. ఈ తాప అసలు 0 కూడా ఉండదు. నువ్వేంటో ఇలా చేసుకుంటున్నావు. నీ మనుషులందరూ రౌడీ వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డి. ఒక్కళ్ళన్నా సానుభూతితో ఒకళ్ళని ఆదరించేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు అట్టాగే చేసావు నువ్వు. సిద్ధం అని చెప్పి అబ్బో ఆ రోజు బ్యానర్లు వేసి అందరినీ నరుకుతాం కోస్తాం అని ఈ రకంగా నువ్వు అందరినీ చేసావు. అందరు మనసుల్లో కక్షలు పెంచుకున్నావు కదా నువ్వు. నువ్వేంటి నేను వస్తానంటున్నావు. నువ్వేమీ రాలేవు. అసలు నీ పార్టీయే ఉండదు అసలు. వరదలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు అందరికి అన్ని రకాలు అందించారని ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నారు. నువ్వు చేసిన పని ఏంటి? ఆ మహానుభావుని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఎన్ని చిత్రవదలు చేసావు. ఈ పాటికి ఆయనైతే నిన్నైతే ఎన్ని రకాలుగా ఈ పాటికి ఎప్పుడో నిన్ను జైల్లో పెట్టాల్సిన ఆయన. కానీ ఆయనకి గౌరవం ఉంది, ప్రతి వాళ్ళని మంచితనంగా చూసే మనస్తత్వం ఉంది. అంతేగాని నీకు మళ్ళీ దుర్మార్గం చేసే మనస్తత్వం ఆయనకి లేదు. చాలా నువ్వు జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్కసారి ముఖ్యమంత్రి ఇస్తేనే ఇన్ని చేశాడు. మొన్న కూడా కూటమి ప్రభుత్వం రాకుండా ఈయనే గెలుస్తున్నాడు అనుకో, ఇళ్లలోకి దూరి కొట్టేవాళ్ళుగా. ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎదుర్కోవటం ఆయన వల్ల కాదండి. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ఎలా పరిగెడుతుందంటే, ఇప్పుడు సముద్రం అలలు ఎలా కొట్టుకొస్తున్నాయి చూడు, అలా పరిగెడుతుంది. ఇప్పుడు ఈరోజు ఆపాలన్న ఆయన వల్ల కాదు. ఆయన ఏంటంటే ఆ ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళకంటూ ఉంటాడు. ప్రజలకి ఏం చేయాలనుకునే నాయకుడు ప్రజల్లోకి రావాలి. నువ్వు ఫామ్ హౌస్లో ఏం పని నీకు? రా, ఏ పూరుగుడిసింట్లోకో దూరి 4 మాటలు చెప్పు. నేను ఉన్నానమ్మా, నీకు భరోసా ఇస్తా, కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు, నేను చేయగలుగుతానని నువ్వేమైనా చెప్పగలుగుతావా? ఏమీ లేదు, నీ వల్ల కాదు. కుళ్ళిపోయిన జాంకాయని ఇసిరినట్టు నేను ఇసిరేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ఇసిరేశారు.
నీ వాళ్ళు ఎక్కడో ఉంటారు సాప కింద నీరులాగా, వాళ్ళు ఎక్కడో కదులుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. ఇవాళ మా ఇంటి ముందు చెట్టు వేసామంటే చెట్టు వేసినమ్మంటే పండు రాదు, అది పువ్వు అవ్వాలి, ఫలం అవ్వాలి, పండు రావాలి. ఇప్పుడు చంద్రబాబు చేసే అన్ని అభివృద్ధులే. ఇప్పుడు నా తరానికి లేకపోయినా నా కొడుకు నా మనవాళ్ళకి వస్తుందిగా. ఇప్పుడు భావితరాలకు ఆలోచించాలి కదా. మరోవైపు లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా ఆయన పనితీరు కానివ్వండి, లేకపోతే ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు అంటే భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇవాళ కూటమి గవర్నమెంట్కి పదును పెట్టాడు. 76 ఏళ్ల వయసులో పరిగెడుతున్నాడంటే ఈ ముడుకు పట్టేసో చేతులు పట్టేసో మెదడు కొద్ది తక్కువయ్యో ఉండాలి. కానీ ఈ వయసులో పరిగెడుతున్నాడంటే జగన్ చూసి జగన్ పదును పెట్టాడు వాళ్ళని. ఇతను ఆ మొండి కత్తే చంద్రబాబు, అటువంటి కత్తికి పదును పెట్టాడు ప్రజల్లోకి వెళ్ళమని అతను నేర్పినట్టే నాకు తెలిసి. కాదు సార్, అంటే మొదటి నుంచి కూడా ఆయన ఈ రాజకీయంగా లేకపోతే వాళ్ళని రాజకీయంగా టార్గెట్ చేయాలనో లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనో ఈ తరహా వ్యక్తి కాదు చంద్రబాబు గారు. మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మన పిల్లలు బయటికి వెళ్ళకూడదు, మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకోవాలి, అమరావతి బాగుండాలి, రైతులకి పోలవరం పూర్తి చేయాలి. ఇది ఈ తరహా గత 5 ఏళ్లుగా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవస్థల్ని ఏదో ఇచ్చేసేసి మళ్ళీ నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను అనే అయ్యి నేను గతంలో కూడా చెప్పాను. 2 కాళ్ళు 2 చేతులు లేనోడు మాట్లాడే మాటలు అయ్యి. ఇప్పుడు నేను వస్తాను, మిమ్మల్ని అందరినీ బీహార్ జైలుకి పంపిస్తాను, లేకపోతే నుంచోబెట్టి పొడిపిచ్చేస్తాను, ఇవన్నీ ఉట్టు మాటలండి. ఈ సమాజంలో ఈరోజు 10 ఏళ్ల పిల్లోడు ఇంట్లో 10 సంవత్సరాల పిల్లోడికి 500 కాగితం ఇస్తే, గతంలో మా నాన్నగారు ₹1 ఇస్తే నాకు అది పండగ, అంత గగనంగా ఉండేది. ఇప్పుడు ఇవాళ నా మనవడికి 500 కాగితం ఇస్తే ఊరిని అలాగ ఇసిరేసి మార్చుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత ముందుకెళ్ళింది. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి అతను రాజకీయాలకు అర్హుడు కాదండి. అతను చివరిగా ఈ రోజున నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం కానివ్వండి, నిన్న చూశారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ రోజు కార్యవర్గంలోకి తీసుకోవడం కానివ్వండి. తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పక్షపాతి అనుకోవచ్చు అంటారా? ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారాలు చూసారు. అవునండి, గతంలో ప్రతిమా భారత్కి ఇచ్చారు స్పీకరు, గంటి మోహన చంద్ర బాలయోగికి ఇచ్చారు పార్లమెంట్ స్పీకరు. చంద్రబాబు మహిళలకు ఇస్తాడండి బాగా. ఎందుకంటే ఆయన బస్ కండక్టర్లు కానీ, డోకరా కానీ, పొదుపులు కానీ అంతా మహిళలేగా. ఇప్పుడు జెంట్స్కి ఏమి ఇచ్చాడు? ఆయన ఇచ్చేది ఎక్కువ శాతం మహిళలకే ఇస్తాడు. ఎందుకంటే ఆడపిల్లలు బాధపడకూడదని, మగుడితో పాటు ఈజీక్వల్ట్గా ఉండాలని ఆయన ఎక్కువ శాతం ఇస్తాడండి. లోకేష్ గారు కూడా ఆయన పనితీరుతో ఈ రోజున స్థానాన్ని నిలబెట్టుకోగలడంటారా భవిష్యత్తు నాయకుడిగా? ఏమండి, ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళంతా రోజా బోజా పేరు నాని కొడాలని ఈ నవగ్రహాల వాళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు? పప్పు అన్నారు. ఇవాళ పప్పు కాదు, అది నెయ్యి అయిపోయింది. అది పప్పులో కలుపుకునే నెయ్యి అయిపోయింది. ఇవాళ అలా మాట్లాడే అవకాశం కూడా లేదు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అసలు మా పాలసీ కాదు అన్నా క్యాంటీన్ అంటే, పేదవాళ్ళకి 4 మెతుకులు పెట్టే అన్నా క్యాంటీన్ మా పాలసీ కాదంటే అసలు ఏంటి సార్ వాళ్ళ పాలసీ? వెళ్ళిపోయి ఆయన పాలసీ. ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు శుద్ధ ఎదవాడు. వాడు శుద్ధ ఎదవ. ఇప్పుడు పొట్లకాయ ఒకటి చిన్నంగా ఎదుగుద్ది, ఒకటి వంకరలుగా తిరుగుతూ ఉంటుంది. అలాగే ములక్కాయ కూడా వంకరలుగా తిరుగుతుంది. ఈడి ఎదవ అంబటి రాంబాబు అనేవాడు. వాళ్ళ అంబడితో ఒక మినిస్టర్ అయి ఉండి ఇప్పుడు పేదవాళ్ళను పట్టించుకున్నవాడు. భారత రాజ్యాంగంలో ఏముందండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన పేరు భీమారావు, అమ్మ నాన్న పెట్టిన పేరు. రాజ్యాంగంలో పేదవాడిని ముందంశం. ఇప్పుడు నువ్వు నాయకుడు అయ్యావంటే చూడాల్సింది ఎవరిని? పేదవాడిని చూడాలి. వాడికి కూడు గుడ్డ రోటీ కపడా మకాం, ఈ 3 సదుపాయంగా చూడాలి. చూడకుండా నువ్వేం చేసావు అంబటి రాంబాబు? నువ్వు ఎదవా ఏదే డప్పులతో డ్యాన్స్ వేయటం, కోయి డ్యాన్స్ వేయటం, ఈడు ఏంటో ఆడి పిచ్చ పనులు ఆ ప్రభుత్వమే అసలు మర్చిపోలేమండి. అంటే ఆయన మంచి చేశాడని కాదు జగను, ఆయన చేసిన చెడ్డ పనులు ఆ ప్రభుత్వాలు ఏమేమి చేశాడు. అమరావతి అన్నావు, నీ ఏఎంలో మరి పెట్టుకోవచ్చుగా. నువ్వు 3 రాజధానులు అన్నావు, డ్యాన్స్ చేసావు లాస్ట్ టైంలో, మరి అదే మాట మీద ఉన్నావా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు బందరు అంటున్నావు. మావి గన్ను అంటే ఏంటి? ఆయనకన్నా తెలుసా? పోని మామిడికాయనే ఒక గన్ను, ఈ 2 ఈజీక్వల్టా?
ఆ గన్నులో బుల్లెట్, ఆ మావి గన్ను అంటే మామిడికాయ దూరుద్ది ఆ గన్నులో. వాడి పిచ్చి ఆలోచనలు, వాడి పిచ్చ పనులు. ఇప్పుడు ఏమి లేదు, ఆయన ఏమనుకుంటున్నాడంటే ప్రభుత్వం నాకు వచ్చేస్తుంది అంటున్నాడు. 88 ముద్దు రేపు వచ్చే గవర్నమెంట్కి 88 ముద్దు. 88 వస్తే గవర్నమెంట్ ఫామ్ అయిపోయినట్టే. చంద్రబాబుకి 88 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు రేపు 2029లో 88 చంద్రబాబుకు ఉన్నాయి. ఈ మిడిసిపాట్లు ఏమీ లేదు. మొన్నటిదాకా ఏదో అన్నాడుగా, ఎవరిని ఈ రాష్ట్రం నాకు వచ్చేస్తుంది, ఇంకేమీ లేదు, నేనే రఫ్ అంటాడు, కొడతానంటాడు, మావి గన్ అంటాడు, ఆ 3 రాజధానులు అంటాడు. మొన్నటిదాకా 3 రాజధానులు అట్ట అన్నాడు. ఇప్పుడేమో అందరూ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అంటున్నాడు. ఈ పిచ్చోడు ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకోవటమే బెటరు నాకు తెలియదు. ఈ రోజున రాజధాని అమరావతిగా మనం ఒక గెజెట్ తెచ్చుకున్నాం. కానీ అమరావతిని ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోగా రాజధాని మీరు కట్టుకుంటే ఎంత, కొట్టుకుపోతే ఎంత అని మాట్లాడే పరిస్థితి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అది తప్పండి. అందుకే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ ఉప్పు పాత్ర వేశారు. 11 సీట్లకు పరిమితం చేసింది. అందుకే ఆ రాజధాని గురించి. ఆ రాజధాని ఇప్పుడు చక్కగా మనకి కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. సంతోషపడాలి. మనకి ఒకసాటే రాజధాని కానీ 4 సార్లు ఉండదు కదా. ఎక్కడైనా చూసాం మనం? లేదు కదా. శాశ్వత రాజధాని పరిష్కారం ఎతికాడు, బాబు గారు పెట్టాడు, సంతోషం. అందులో ఇక రాజీ పడే పని లేదు. దానికి తోడు అన్ని చోట్ల డెవలప్ చేస్తున్నారు. వైజాగ్ లో ఈ రోజున గూగుల్ ఏ అయితే ఏంటి, అటు పక్కన పారిశ్రామిక రంగం కానివ్వండి, మొన్న అనకాపల్లిలో అర్సలార్ మెట్టల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కానీ ఇవన్నీ తీసుకుపోయి మీరు ఆడబెడతారేంటి, ఏడబెట్టచ్చు కదా అని ఈయన పేరు నాని గారు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఏమంటే ప్రతిపక్షం ఏదోటి మాట్లాడాలి కనుక మాట్లాడతారు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా చెయ్యాలిగా. ఏం చేయలేదుగా. వాళ్ళు ఏం చేశారు? ఊరిని ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు తప్పితే ఏమి డెవలప్ చేశారు రాష్ట్రాన్ని? ఒక రోడ్డు పూర్తి చేయడా? వాళ్ళు చూడండి ఎటువంటి రోడ్లు పోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లు చూడండి ఎటువంటి రోడ్లు డెవలప్ చేస్తున్నారు. ఈ రోజున పునర్విక అనే పాపకి సుమారు మీకు గుర్తే ఉన్న 16 కోట్లు ఒక ఇంజక్షన్ అయితే 6 కోట్లు లోకేష్ గారే ఇచ్చారు. ఈ రోజు అదే పునర్విక ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ పునర్విక అని ఆలోచన చేస్తున్నారు. ప్రతి పేద పిల్లకి ఏదైనా ఇట్లా ఇబ్బంది అయితే ప్రభుత్వమే ఆదుకునేలాగా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎంతవరకు ఆలోచన? వాళ్ళకి నమస్కారం అండి. లోకేష్ బాబు గారికి దండం పెట్టాలి. ఎందుకనంటే ఒక ఆపదలో ఉన్న పాపకి అంత సహాయం చేశాడు. అటువంటి మహానుభావులు కావాలిగా. అసలు పార్టీని పక్కన పెట్టేయండి. ఒక ఆపదలో ఉంది ఒక నిరుపేద పిల్ల, నాకు ఆపదలో ఉందని చేతులు ఎత్తితే ఆయన ఎంతో మంచి హృదయంతో ముందుకు వచ్చి సహాయం చేశాడు. ఆయనకి నమస్కారాలు. సంతోషం. సరే స్పందించాలనేదే మా కోరిక. సహాయం చేయాలిగా. ఎవరు ఆపదలో ఉన్న అటువంటి సహాయం చేస్తేనే కదా. మరి ఇవాళ ఆయన 6 కోట్ల రూపాయలు ఉదారంగా నేను ఉన్నాను అని ఇచ్చాడు. ఎవరు ఇస్తారు? ఇలాంటివి ఏమి చేయకపోగా ఇంకా ఎప్పటికప్పుడు మేము బురద చల్లుతానే ఉంటాం మేము అంటే అది ఎంతవరకు? మీరు సహాయం చేయకపోగా, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురాకపోగా, వచ్చే వాటిని కూడా మోకాలడ్డు పెట్టి కేసులు వేయటం అది ప్రజలు చూస్తున్నారు కదా సార్. ప్రజలకు తెలుసుగా. ఇంతకుముందు ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏమైనా వచ్చినాయా? రాలేదు. ఇవాళ లోకేష్ బాబు ఇతర దేశాలు వెళ్ళి కూర్చుని అందరినీ ఆహ్వానించి పిలిచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు. ఇంకంతకన్నా మనకు అభివృద్ధి అంటే ఏంటి? లోకేష్ కూడా బాగా రాజకీయాల్లో బాగా పరిణితి చెంది కంపెనీస్ని కూడా అతను బాగా చేస్తున్నాడు. ఇదే కనుక ఇంకొక టర్మ్ ఉంటే మన స్టేట్ నెంబర్ 1 అవుతుంది. కానీ ఎక్కడికక్కడ ఏదో ఒక విధంగా మీరు అక్కడ చేస్తారేంటి, ఇక్కడ అంటే మీరు తేకపోగా కేసులు వేసో లేకపోతే ఏదో ఒక అల్లరి చేసో తీసుకురాకుండా చేయాలి అంటే దానివల్ల ఎవరు నష్టపోతారు? రాష్ట్ర యువత గురించి బాధ్యత గత ప్రభుత్వం అసలు బాధ్యత ఉంటే ఈ రకంగా ఉండదు కదండి. మీకు లాస్ట్ 5 years ఈ రకంగా ఉండేది కాదు కదా స్టేట్. వాళ్ళకి అసలు బాధ్యత అనేది లేదు. ఎంతసేపు అమౌంట్ దాచుకోవటం, మనీ సంపాదించడం తప్ప ప్రజలు మంచి చెడు అది ఏంటంటే ఏదోటి జనాలకి డబ్బులు ఇస్తే వాళ్ళు వేస్తారు. పేద ప్రజలు అనే లెక్కలో ఉన్నారు తప్ప ఆ డబ్బులు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేద్దాం లేకపోతే ఎట్లా చేద్దాం అనేది లేదు. అలాంటి వ్యక్తులు మళ్ళీ మేము వస్తే మీ సంగతి తెలుస్తాం, అసలు అది చేస్తాం ఇది చేస్తాం అది జరగలేదు. అది సమంజసం కాదు. అవన్నీ ఉన్న బెదిరింపు రాజకీయాలు. ఈ వీళ్ళని ఆఫీసర్స్ వాళ్ళని బెదిరించి చేయాలని చెప్పి చూస్తున్నారు. అంతకుమించి కానీ రావటం అనేది అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ ఉండదు. ఆలోచించే వాళ్ళు ఎవరు వేయరు. మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ నిన్న మీరు చూసుండొచ్చు సార్. నిన్న కొత్తగా తీసుకున్న కార్యవర్గంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా దాని మీద మీరు ఏమంటారు సార్? యాజ్ ఎ సీనియర్గా మీకు తెలుసు రాజకీయాల గురించి.
ఫస్ట్ నుంచి అది ఉందండి. ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించడం, అట్లాగే కుర్రవాళ్ళని యంగ్స్టర్స్ని ప్రోత్సహించడం, అది రామారావు టైం నుంచి ఉంది. దాన్ని వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ 2 ఏళ్లుగా కొద్దిగా మార్పు అనేది తెలుస్తుందంటారా పరిశ్రమ ఉంది, కనపడుతుంది కదండి, కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇప్పుడు అమరావతి ఉంది, అంత ముందు టర్మ్లో అంటే ఈ లేక యూట్యూబ్లు వీళ్ళు లేక జనాలే తెలియదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చూపిస్తున్నారు కదా, యూట్యూబర్స్ చూపిస్తున్నారు, కనపడుతుంది. ఇంకా నమ్మకపోతే చేయగలిగేది ఉంది, మన దౌర్భాగ్యం అన్నమాట. అంటే ఇంకా మనం ఒకసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అది నిజమైపోద్ది అనే ధోరణి అంటారా, లేకపోతే అసలు అంతే అబద్ధాన్ని బాబు లాంటి వ్యక్తులు కూడా అన్నా క్యాంటీన్ అది అసలు మా పాలసీయే కాదు, నిజంగా సరే అన్నా క్యాంటీన్ అనేది పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు లేదంటే ఎందుకు ఉపయోగపడుతుందండి? ఇవాళ మీకు ఆ రేటుకి అసలు ఎక్కడ ఎవరికి దొరుకుతుంది? మామూలు 5 రూపాయలకి ఎవరికి దొరుకుతుంది? సామాన్యులు పేదరికం ఉన్నాళ్ళు వాళ్ళు ఉండాలంటే డబ్బులు ఇచ్చే కన్నా ఇది బెటర్ అండి. ఈ ఫుడ్ పెట్టడం బెటర్. అది అన్నం, ఇల్లు ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. అట్లాగే విద్య, వైద్యం అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెయ్యాలి. అంతేగాని ఊరిని డబ్బులు ఇచ్చేసి మేము చేసాము అది ఇది అంటే జనాలను సోమరిపోతులు చేయటం తప్ప ఇదేం లేదు. చివరిగా అంటే లోకేష్ గారు మీరే అన్నారు పరిణితి చెందారు. ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఈ రోజున టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన మార్కు ఉంటుంది అనుకోవచ్చు అంటారా, లేకపోతే రేపు భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారు? భవిష్యత్ నాయకుడు మార్పు ఉంటుంది. కంపెనీలు తీసుకురావడం కానీ ఏదైనా కానీ. ఇప్పుడు అతనికి జగన్కి పెద్ద ఏజ్కి ఏముంది, తేడా ఉంది. మరి జగన్ ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఈయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, అది మన ప్రజలు ఆలోచించాలి. మన రాష్ట్రానికి క్లారిటీ ఉన్నారనుకోవచ్చా? ప్రజలైతే, పబ్లిక్ అయితే, అంటే చదువుకున్న వాళ్ళు మోస్ట్ ఆలోచించేవాళ్ళు రాష్ట్రం బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, పిల్లలు ఎక్కడ బయటకు పోకూడదు, మనకి ఇక్కడ ఉండాలి. స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆలోచిస్తారండి. స్వార్థంగా కుల రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళని ఎవరు ఏం బాగు చేయలేరు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.